మనం ఈరోజు కార్తీక దీపం 736వ ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. దీప జ్యోత్స్నకి ఇచ్చిన సలహాలేంటి, జ్యోత్స్న ఎలా రియాక్ట్ అయ్యింది, ఈ వీడియోలో వినేద్దాం. ఏమి తీసుకోకుండా మాలినిని కలవకుండా అక్కడితోనే ఆగిపోయి ఉంటే మన రెస్టారెంట్ షెఫ్ని కొన్నట్టు మనల్ని కూడా కొనేసేది. ఆ అవకాశం మన మాలినికి ఎందుకు ఇవ్వాలి? మీరే అంటారు కదా, శత్రువుని ఎప్పుడూ పక్కనే పెట్టుకోవాలి అని. నేనదే ఫాలో అయ్యాను. ఇది ఉంగరం కాదండి, మాలిని చేసిన తప్పుకి గుర్తు. ఇది నేను తీసుకోబట్టే ఈరోజు మాలిని ఇంటికొచ్చింది. మనమేం తప్పు చేస్తున్నామో మనకి తెలియచేసింది. మన తప్పులు ఆ మాలిని చెప్పడమేంటి పిన్ని? నిజానికి మీ నాన్న మాలిని ముందు అవమానపడ్డానికి కారణం మాలిని కాదు దశరథ, మరెవరు? ఈ కార్తీక్ గాడు. మా బావ చెప్తేనే మీరు ఉంగరం తీసుకున్నారా? నువ్వు కనుబొమ్మలు పైకి లేపి కళ్ళెర చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరు జడిసిపోరు దీపా. జ్యోత్స్న పెళ్లి బాధ్యత తీసుకుందెవరు? కార్తీక్ గాడు కాదా? మీరీ పాటికి ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి ఉంటే మాలిని నాకు ఫోన్ చేసేదా, మన ఇంటికొచ్చేదా? ఏంటి అడిదిప్పి ఇడిదిప్పి ఈ నేరం నాణ్యత మీద వేస్తున్నావు? తప్పు నీదేరా. ఆ మాటకొస్తే తప్పు మనది. మనం ఓ సంబంధం చూసి జ్యోత్స్నకి పెళ్లి చెయ్యకపోబట్టే కదా అందరికీ లోకమైపోతున్నాం. మాలిని అడగటానికి నోరొచ్చేదా? ఈ ఇంటి గుమ్మల్ని అడుగు పెట్టడానికి ధైర్యం వచ్చేదా? బోడి ఉంగరం విసిరేస్తే డస్ట్బిన్లో పడుతుంది. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఉంగరాల గురించో బొంగరాల గురించో కాదు, జ్యోత్స్న పెళ్లి గురించి. అది చెయ్యండి, అందరి నోళ్లు మూతపడతాయి. ఎవరికెంత చెప్పాలో ఇంటి కోడలుగా నాకు తెలీదనుకున్నారా? ఈ పారిజాతాన్ని అందరూ తక్కువ అంచనా వేశారు. నా భర్తని అవమానించిన మాలిని ఎప్పటికీ నా శత్రువే. జ్యోత్స్న పెళ్లి మండపంలో మాలిని చేతిలో ఈ ఉంగరం పెట్టి నేనంటే ఏంటో చెప్తాను. అప్పటి వరకు ఇది నాతోనే ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం తాత? చేయటానికి ఏం లేదురా, ఏం జరిగినా మన మంచికే అంటారు కదా. ఇది మన మంచికే. మాలిని మన కంపెనీలోకే కాదు, మన ఇంట్లోకి కూడా వచ్చేసింది. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించి నేను ముందే హెచ్చరించాను. అయినా మాలిని ఫోన్ చేసిందన్న విషయం చెప్పకపోవడం పారిజాతం తప్పు. వెళ్ళొచ్చిన తర్వాత కూడా చెప్పకపోవడం జ్యోత్స్న తప్పు. సారీ తాత. నువ్వు చెప్పకపోవడానికి కారణాలేంటో నేను అర్థం చేసుకోగలను. మాలిని తెలివైనది. ఎదుటి వాళ్ళ బలహీనతతో ఆడుకోవడం తనకు అలవాటు. పోటీలో ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. నా కూతురు జోలికెళ్ళింది, ఊరుకోలేదు. ఇప్పుడు నా మనవరాలు జోలికొచ్చింది. ఇది మాటలతో గెలవాల్సిన పోటీ కాదు, చేతలతో నిరూపించాల్సింది. వీలైనంత త్వరగా జ్యోత్స్న పెళ్లి జరగాలి. సంబంధం చూడండి. కార్తీక్ చూస్తాడా, దశరథ్ చూస్తాడా, నేను చూస్తానా అని విడతీసి మాట్లాడట్లేదు. ఇది మన అందరి పరువుకు సంబంధించిన విషయం. అమ్మ జ్యోత్స్న, నీ మీద నాకు నమ్మకం. ఆ నమ్మకాన్ని మాలిని పోగొట్టాలనుకుంటుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే తాత. నువ్వు మాలిని కలిసిన విషయం నాతో చెప్పకపోవడం పెద్ద తప్పు, కానీ క్షమిస్తాను. ఎందుకంటే అది నీకు తెలియకుండా జరిగింది. మరోసారి తెలిసి ఏ తప్పు జరగడానికి వీర్లేదు. అలాగే తాత. వెళ్ళు. గ్రానీ, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నానే. మీ తాత మనల్ని క్షమించినట్టేగా? చాలా పెద్ద గండం గడిచింది గ్రానీ. అయినా నువ్వేంటి అలా ఒప్పేసుకున్నావు? కొన్నిసార్లు ఒప్పుకోవడం కూడా మంచిదే. సూరజ్ గాడు ఇరికించాడు. మీ తాత ఆగ్రహానికి నేను బలైపోతానని నాకు తెలుసు. అందుకే రివర్స్ డ్రామా ఆడాను. ఈ ఉంగరం నీతో పెట్టుకోవడం వల్లే నువ్వు దొరికిపోయావు. అంతలేదే, ఆ సూరజ్ గాడు మన మీద నిఘా పెట్టాడు. నీ అంతు తేల్చేదాకా వదిలిపెట్టాడు. వాడికి ఇప్పుడే బుద్ధి చెప్తాను చూడు. ఇదిగో ఇదిగో జ్యోత్స్న. అయ్యో, ఇదో కొత్తి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇప్పుడెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏంటో. రే సూరజ్, బయటికి రారా. ఏంటి బంగారం,
చుట్టాలందరూ వెళ్ళిపోయారా? నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకోవడానికి ఎవర్రా నువ్వు? నేనేమి నీ పెళ్లి చూపులు ఆపేసి, జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టం, నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఎవరితో చెప్పలేదే. నువ్వలా చెప్పవురా, కానీ అదే అర్థం వచ్చేలా మాట్లాడతావు. ఫోటో తీయడం ఒక్కటే అనుకున్నాను, ఇప్పుడు కవిత రాయడం మొదలుపెట్టావు. నేనేం కవిత రాశాను? పెళ్లి కొడుక్కి నా గుణగణాల గురించి వర్ణించి చెప్పావు కదా. అది కవిత కాదు బంగారం, నీ మీద నాకున్న అభిప్రాయం చెప్పాను. నీ అభిప్రాయం 100 అపార్థాలకి దారి తీసేలా ఉంది. పెళ్లి చెడిపోయిందని నువ్వేమైనా ఫీల్ అయ్యావా బంగారం? పెళ్లికి నేనెక్కడ ఓకే చెప్తాను అని నువ్వు టెన్షన్ పడ్డావు కదా. నిన్ను నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడూ భరించలేడు. పొరపాటున భరిస్తానని కర్మకాలి ఎవడైనా ముందుకొచ్చినా పెళ్ళైన 2వ రోజే సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాడు. పోతే పోనివరా, నీకేంటి? నా పర్సనల్ విషయాల్లో, నా ఫ్యామిలీ విషయాల్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు? అన్నీ నీలా చూస్తూ ఊరుకోలేం కదా. ఎవర్రా నీ సాయం అడిగింది? దక్షిణామూర్తి మా మమ్మీ వాళ్ళ డాడీ, శివనారాయణ మా తాత. మా 2 కుటుంబాలకి చాలా ఏళ్ల నుంచి గొడవలున్నాయి. అలాంటిది వాళ్ళు పెళ్లి సంబంధం తీసుకొస్తే మా తాత ఊరుకుంటాడా? మా తాత ఏమైనా అంటే ఆ దక్షిణామూర్తి తాత ఊరుకుంటాడా? ఇప్పటి వరకు మేము పెట్టిన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల మన వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మేము ఇంకా వీడియోలు మళ్ళీ చేయగలం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మధ్యలో నువ్వెందుకు మా తాతను సపోర్ట్ చేస్తూ వాళ్ళతో గొడవపడతావు? మా ఫ్యామిలీ దృష్టిలో నువ్వు గొప్పగా కనిపించడానికే కదా. నన్నెవడూ గొప్పోడని గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ అవకాశం నేను ఎవ్వరికీ ఇవ్వను కూడా. ఎందుకంటే నా గుర్తింపు నేనే ఇచ్చుకుంటాను. మా గ్రానీ నేను మాలిని ఇంటికెళ్ళిన విషయం నువ్వెందుకు చెప్పావరా? నేను ఉంగరం గురించే చెప్పాను. అదొక్కటి చాలు మహాశయ, జీవితాలు నాశనం అవ్వడానికి. ఏదో మా అదృష్టం బాగుండి మా గ్రానీ ఏదో కవర్ చేసింది. మా తాత మూడ్ బాగుండి క్షమించి వదిలేశాడు. లేదంటే మా ఇద్దరికి ఏ శిక్ష పడేదో ఊహించుకోలేము. అంత భయపడేదానివి ఎందుకెళ్ళావు? నా శత్రువింటికి నేను కావాలని వెళ్తానా? మా గ్రానీ తీసుకెళ్ళింది. అయినా అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం లేదు. మరైతే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నీకు ఉండడానికి అవుట్ హౌస్ ఇచ్చారు కదా, ఇక్కడే ఉండు. ఆ ఇంట్లోకి రా. ఎవరిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకు. నువ్వు ఇంప్రెస్ అయ్యావా? అది ఎప్పటికీ జరగదు. నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎందుకు ఫీల్ అవడం? నేను నా గురించి మాత్రమే కాదు, నా ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతున్నాను. కేవలం నీ వల్లేరా మా ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. అది ఇక్కడతో ఆగలేదు, మాల్ని వరకు వెళ్ళింది. నన్ను రప్పించుకుంది, ఇంటికి పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. ఇప్పుడు మీరంతా కలిసి ఎలాంటి స్టేట్మెంట్ క్రియేట్ చేశారో తెలుసా? శివనారాయణ గారి మనవరాలికి పెళ్ళవడం లేదు, ఆ పిల్లకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయలేకపోతున్నారు, బయట వాళ్ళు సంబంధాలు తీసుకొచ్చినా కుదరడం లేదు. ఇదిరా మీరు క్రియేట్ చేసింది. రేపు మా చుట్టాల్లో బంధువుల్లో కరెంట్ హాట్ టాపిక్ ఇదే. ఇది పోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. వద్దురా, నీకు ఆ మాలినికి చెరొక దండం పెడతాన్రా. మీ ఇద్దరికి సంబంధం లేదు కానీ మీ ఇద్దరు నా జీవితంతో ఒకేలా ఆడుకుంటున్నారు. అది కాదు బంగారం. వద్దని చెప్తున్నప్పుడు విను. మరోసారి నా పెళ్లి విషయంలో నువ్వు కలగజేసుకోకు. నాకు నీకు ఏ సంబంధం లేదు. నా గుణగణాల గురించి నువ్వు వర్ణించాల్సిన అవసరం లేదు. నాకు నా ఇంటికి కాస్త దూరంగా ఉండు. అది కాదు బంగారం, నేను ఇప్పటికి నా పరువు తీసింది చాలు, ఇంకో వదిలే. అది నీకే మంచిది. ఆపిల్ తినిపో. ఈ వేలికి ఉండాల్సిన ఉంగరం ఈ ఇంట్లో ఎవరి వేలికుందో వాళ్లే ఈ నిజాల్ని మీతో చెప్పారు. అది పారిజాతం గారి వేలికుందే. తప్పు చేశావమ్మా. మావయ్య గారు. అవునమ్మా, మొదటిసారిగా నువ్వు నాకు నచ్చని పని చేశావు. అది కాదు మావయ్య గారు. సుమిత్ర కూతుర్ని మన ఇంటికి రప్పించిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? తను మీ మనవరాలు కదా. ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. ఇన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మీ కూతురు మీకోసం వచ్చిందా? గతంలో నేను చేసిన తప్పులు అలాంటివమ్మా. ఎంతకాలం గతాన్ని తలుచుకుని బ్రతుకుతారు మావయ్య గారు? మనం తప్పులు చేస్తే వాళ్ళు పాపాలు చేశారు. దానికి ఈ జన్మలో శివనారాయణ గాని దశరథ గాని ప్రాయశ్చిత్తం చేసుకోలేరు. అందుకని మనమే ప్రాయశ్చిత్తం చేయాలి మావయ్య గారు. దీనికి నా మనవరాల్ని ఇంటికి రప్పించడానికి సంబంధం ఏంటి? వినడానికి కష్టంగా అనిపించినా
ఒక మాట చెప్తాను వినండి. సుమిత్రకి తండ్రి అవసరం లేదు. ఇది నా మాట కాదు, సుమిత్ర అనుకుంటోంది. ఎందుకు? మనం తప్పు చేశామని నమ్ముతోంది కాబట్టి. శివనారాయణ గారు బ్రతికుండగా సుమిత్ర ఆ భ్రమలోంచి బయటికి రాదు మావయ్య గారు. సుమిత్రని రాబట్టాలి అంటే నా మేనకోడల్ని నేను మచ్చిక చేసుకోవాలి అనిపించింది. దానికి మన గురించి తెలిస్తే, మన మాటలు వింటుంటే అదే వాళ్ళమ్మని మన ఇంటికి తీసుకొస్తుంది. నాకు నమ్మకం లేదమ్మా. నాకు నమ్మకం ఉంది మావయ్య గారు. నేను జ్యోత్స్నని ఇక్కడికి రప్పించిన తర్వాతే నాకు తెలిసింది అది కాంచన కొడుకుని మనసులో పెట్టుకుని పెళ్లి చేసుకోవడం లేదు అని. ఎవ్వరూ నచ్చచెప్పలేని స్థితిలో దాన్ని వదిలేశాను. ఇలాగే ఉంటే అది జీవితాంతం అలాగే ఉంటుంది. అందుకే వాళ్ళని కదిలించడానికే నేను ఈ పెళ్లి సంబంధం చూశాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అయితే నీకు కూడా ఒక విషయం తెలియాలమ్మా. ఏంటి మావయ్య గారు? నువ్వింతకు ముందు మాట్లాడిన మాటల్లో వెనక్కి తీసుకోవలసిన మాట ఒకటి ఉందమ్మా. ఏంటి మావయ్య గారు అది? శివనారాయణ బ్రతికుండగా సుమిత్ర ఆ భ్రమంలోంచి బయటికి రాదు అన్నావు కదా. అంటే నువ్వు ఆ శివనారాయణ చావు కోరుకుంటున్నావా? లేదు మావయ్య గారు. పొరపాటున కూడా కోరుకోవద్దమ్మా. గెలవడం అంటే పైచేయి సాధించడమే గాని శత్రువుని చంపడం కాదు. శివనారాయణ నా మిత్రుడు, నా శత్రువు. నేను గెలవాల్సింది వాడి మీదే కాని వాడి చావు మీద కాదు. రేయ్ దక్షిణామూర్తి, నువ్వే గెలిచావురా, నీ ముందు నేను ఓడిపోయానురా అని శివనారాయణ నాతో అనే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను వాడి మీద గెలవడం అంటే నా కూతురు నా కోసం నా ఇంటికి రావడం. సారీ మావయ్య గారు. నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తానని మీరు అర్థం చేసుకుంటే చాలు. నా మేలు కోరేవాళ్ళు నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నేను సుమిత్ర కూతుర్ని ఇంటికి రప్పించింది దానికి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపడానికి కాదు మావయ్య గారు. నా ప్లాన్ వేరే ఉంది. నీ మనవరాలు నా చేతికి దొరికిన ఆయుధం లాంటిది. ముందు ముందు దాన్ని ఎలా వాడతానో మీరే చూస్తారుగా. ఏంటి ఏ గారు, మిమ్మల్ని ఏదో ఇంట్లోకి రావద్దన్నట్టు ఇక్కడ కూర్చున్నారేంటి? ఇది ఇల్లు, ఆఫీస్ కాదు బావా. డిఏ అని కాదు, జ్యోత్స్న అని పిలు. చూస్తుంటే నా మాటకి నీకు కోపం వస్తున్నట్టుంది. వదిలే బావా. ఏంటి వదిలేసేది? అందరికీ నేనంటే బాగా లోకు అయిపోయాను. అందరికీ నా పెళ్లి ఒక జోక్ అయిపోయింది. దీనికి అంత సీరియస్ అవడం అవసరమా? అవసరమే బావా. ఎందుకంటే ఇక్కడ జరిగేదంతా నా జీవితం చుట్టూ తిరుగుతోంది. నీ పెళ్లి మా బాధ్యత అని మీరిద్దరు అంటారు. నాకు పెళ్లి చెయ్యాలని మా తాత అంటాడు. నువ్వింకా పెళ్లి చేసుకోవా అని ఆ మాలిని అంటుంది. అనడమే కాదు, ఏకంగా సంబంధమే తీసుకొచ్చింది. మాలిని పిన్నితో మాట్లాడిన తర్వాత నువ్వు ఇంట్లో చెప్పుంటే మన ముందే జాగ్రత్త పడేవాళ్ళం కదా. ఏం జరిగినా చివరికి తప్పంతా నాదే అంటావు బావా. అందరికీ ఉన్న చూపుడు వేళ్ళు నా వైపై తిరుగుతాయి. జరిగిందేదో జరిగిపోయిందిలే చిన్న మరదలా, వదిలే. నీకు మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. జరగదు బావా. ఏం జరగదు? మీకు నచ్చిన వాడితో నా పెళ్లి జరగదు. నాకు నచ్చిన వాడితోనే నా పెళ్లి జరుగుతుంది. మొండిగా మాట్లాడుతున్నావు జోష్న. ఒక మంచి సంబంధం చూస్తాము, పెళ్లి చేసుకో. మీరెంత గొప్ప సంబంధం తీసుకొచ్చినా నేను పెళ్లి చేసుకోను. నాకేం కావాలో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఊరికే నోరేసుకుని అరవడం తప్ప ఏమీ తెలియదు. నువ్వు మంచిదానివే, కానీ ఆ విషయం నీకు తెలియదు. నీలో ఉన్న మంచి మనిషిని దాచేసి నువ్వు ఆశల వెంట పరిగెత్తి కొన్ని తప్పులు చేశావు. భయాల వెంట పరిగెత్తి ఇంకొన్ని తప్పులు చేశావు. తప్పులు చేసి చేసి నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోయావంటే, నువ్వు కోరుకున్నది దక్కించుకోవడం కోసం ఎంత పెద్ద తప్పు చేయడానికైనా సిద్ధపడే స్థాయికి వెళ్ళిపోయావు. దానికి కారణం మీరు కాదా? వదిలేవే. కొందరికి కొన్ని రాసిపెట్టుంటాయి, వాటిని ఎవరు తప్పించగలరు? ఇప్పుడు కార్తీక్ ఎవరు? మా బావ. మా పెళ్లి జరగాలని ఎవరు కోరుకున్నారు? మా అత్త, మా నాన్న. నన్ను నువ్వనుకునే కదా కార్తీక్ నీ మొగుడు అని అందరూ నీతో చెప్పింది. నువ్వెవరు, నేనెవరు నీకు నిజం తెలిసిన తర్వాత కార్తీక్ ఎవరికి భర్త అవ్వాలి? నాకే కదా. అదే జరిగింది. దీన్నే రాత అంటారు. ఈ రాత అబద్ధం అయితే పుట్టగానే ఇంటికి దూరం అయిపోయిన నేను మళ్ళీ ఈ ఇంటికి ఎలా వస్తాను?
ఈ మనుషుల్ని ఎలా కలుస్తాను? ఇప్పుడు నీకంతా బాగుంది కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు. నా బంగారం ఇంకా ఇక్కడే ఉన్నట్టుందేంటి? నీ తలరాత ఎలా ఉందో నువ్వు చెప్పావు, కానీ నా తలరాత ఎలా ఉందో నీకు తెలియదు కదా. సీరియస్ డిస్కషనే. ఎవరితో ఎవరికి రాసుందో జరిగే వరకు తెలియదు కదా దీపా. నీ డబుల్ మీనింగ్ డైలాగ్ నాకు అర్థమైంది చిన్న మరదలా. నాకు దీపతో రాసి పెట్టుంది కాబట్టి మా పెళ్లి జరిగింది. బ్రదర్ గట్టిగానే ఇచ్చాడు. ఇక ఈ జన్మకి ఈ రాత మారే అవకాశం లేదు. ఇవి పెన్ను గీతలు కాదు, పచ్చబొట్టు. నాకు దీపతో రాసున్నట్టే నీకు ఎవరితోనో రాసుంటుంది కదా. మనతోనే బ్రదర్. ఆ రాసిన మనిషి నీకు ఎదురుపడే రోజు తొందరలోనే ఉందలే. ఎప్పుడో ఎదురుపడ్డాడు. నా మాట విని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా పెళ్లి చేసుకో. నీ జీవితం చాలా బాగుంటుంది. నాకన్నీ నువ్వనుకున్నట్టే జరిగుంటే నేను నీలాగే మాట్లాడేదాన్ని దీపా. ఇది మారదు. నాకంటూ ఓ రోజు వస్తుంది, అప్పుడు నేను మాట్లాడకుండానే నా తలరాత అందరికీ ఓ సమాధానం అవుతుంది. ఈ డైలాగ్ బాగుంది, దీన్ని అండర్లైన్ చేసుకోవాల్సిందే. అయితే అయిందిలే కానీ చిన్న మరదలా, త్వరగా ఆఫీస్కి వచ్చి. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. దీపా వెళదాం పద. బంగారం తలరాత మారాల్సిందే. ఏం యాక్టింగ్ రనిది. పాపం సూరజ్ ఎంత శ్రద్ధగా పని చేసుకుంటున్నాడో అనే మంచి పేరు కోసమే కదా ఈ డ్రామాలన్నీ. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అంత శ్రద్ధగా ఏం రాస్తున్నావో? నా తలరాత. బ్రహ్మదేవుడు మీకు కజినా? లేదు, మా బాబాయ్. ఏది నీ తలరాత నన్ను కూడా చూడనివ్వు. రేయ్, అది నా పేరు కదరా. ఇదే నా తలరాత. టివ్రా. నేనెందుకు ఇవ్వాలి? నా పేరు నీ తలరాత ఏంటి? బంగారం, ఇది రోడ్ కాదు, ఆఫీస్. అరవకు. ముందు నా పేరెందుకు రాసావో చెప్పు. నేనేం కావాలని రాయలేదు, సిద్ధాంతి గారు రాయమన్నారు. ఎవరా సిద్ధాంతి? నా పేరెందుకు రాయమంటాడ్రా? నేను ఇష్టపడుతున్న అమ్మాయి నా జీవితంలోకి రావాలి, నేనేం చేయాలి గురువు గారు అని అడిగాను. ఏముందిరా బడుద్దాయ్, ఇది చాలా చిన్న విషయం. నీ మనసులో ఉన్న పిల్ల పేరు ఓ 108 సార్లు పేపర్ మీద రాసి దాన్ని ఇదిగో ఇలా 4 మడతలేసి దాని మీద ఇలా 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 వేలుతో 3 సార్లు కొట్టి ఆ తర్వాత దీన్ని జేబులో పెట్టుకోమన్నాడు. పెట్టుకుంటే ఈ విశ్వం నా కోరిక విని నా మనసులో ఉన్న పిల్లని నా ముందు నిలబెడుతుందంట. అదెలాగో సగం నిజమైందనుకో. ఏంట్రా నిజమయ్యేది? ఊరికే అస్తమానం మొగుని పిలిచినట్టు రా రా అని పిలవకు. పెళ్ళైన తర్వాత ఎలాగో పిలుదుగానిలే. రేయ్ చచ్చినోడా. దీనికి అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. నాకిప్పుడే నొక్కేయాలనుంది. 100 ఏళ్ళకి సరిపడా ఆశలన్నీ పేపర్ మీద రాసి పెడుతున్నాను. నువ్వు అప్పుడే చీటీ చింపేస్తానంటే ఎలా? నీకు ఇంతవరకే రాసుందనుకో. మనకి చాలా రాసుందిలే. అయినా ఎవరితో ఎవరికి రాసిందో జరిగే వరకు తెలియదు కదా జోష్నా. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది. ఎవరితో ఎవరికి రాసుందో జరిగే వరకు తెలియదు కదా దీపా. నాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు నేను మాట్లాడకుండానే నా తలరాత అందరికీ తెలుస్తుంది. రేయ్, ఇవన్నీ నేను మా బావతో అన్న మాటలు రా. చూసావా, యూనివర్స్ మన ఇద్దరిని ఒకేలా మాట్లాడిస్తుంది. అయితే సిద్ధాంతి చెప్పింది నిజమవుతుంది. ఏంటి గడిద గుడ్డు నిజమయ్యేది? నేను మా బావతో అన్న మాటలని నువ్వు చాటుగా విన్నావు. చాటుగా వినడానికి నువ్వేమీ 4 గోడల మధ్య మాట్లాడలేదు బంగారం. 4 దిక్కుల మధ్యలో మాట్లాడావు. నువ్వు బర్రె గొంతేసుకుని ఛాలెంజ్లు చేస్తుంటే నేను అవుట్ హౌస్ దగ్గర నిలబడి వింటూ ఉన్నాను. నీకు ఛాలెంజ్లు అవసరమా బంగారం? నువ్వు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావురా. ముందు ఆ పేపర్ని చింపి డస్ట్బిన్ లో పడి, లేదంటే డస్ట్బిన్ లో నిన్ను పడేస్తాను. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.